తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఒక గేమ్ను రూపొందించారు. గేమ్ను రూపొందించి దాన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రోబ్లాక్స్ అనే సంస్థ దాన్ని గేమ్ యాప్ రూపొందించారు. అయితే ఈ గేమ్ యాప్ మీద ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని, భద్రతకు భంగం వాటిల్తుందని జనసేన నేత కిరణ్ రాయలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు టీటీడీ చైర్మన్ను కలిసి వారి మీద చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మనతో జనసేన నేత కిరణ్ రాయలు ఉన్నారు. అసలు యాప్ ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది, దానివల్ల ఎటువంటి టీటీడీకి ప్రతిష్ట దెబ్బతింటుందో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు యాప్ను చూశారు, దానివల్ల టీటీడీకి ఎటువంటి అంటే భద్రతాపరంగా కావచ్చు, ఇతర రకంగా ఎటువంటి నష్టం కలిగిస్తుంది, దాని మీద మీరు ఏం చర్యలు తీసుకోవాలని చైర్మన్ కోరారు? ఓం నమో వెంకటేశ్వర. సార్, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే జన్మలో ఒక్కసారి చేసుకుంటే మహాభాగం మన పునర్జన్మ ప్రతి వస్తుందని చెప్పి అదొక చరిత్ర ఉంది. అలాంటిది ఈరోజు సైబర్ క్రైమ్గాలు ఎక్కువ అయిపోయి నేరగాలు లాస్ట్కి చివరికి వెంకటేశ్వర స్వామితో ఆడుకునే స్థాయికి వచ్చేసారు. ఈరోజు గేమ్ చూపించాను ఇందాక మీకు అందరికి కూడా. ఆ గేమ్లో వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా చేసుకోవచ్చు, కొండకి ఎలా వెళ్ళచ్చు, దేవుని ఎలా చూడొచ్చు, పక్కన ఉండి బొమ్మ పెట్టి ఆ ఉండిలో డబ్బులు కూడా ఏమైనా డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఆ గేమ్కి యాప్ ఏం పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఒరిజినల్ యాప్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే దర్శనం రాని వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ దర్శనం చేసుకుని డబ్బులు ఇక్కడ వేసేయచ్చు అని ఒక నేరగాలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీని మీద టీటీడీ చైర్మన్ గారు కలిసాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సనాతన ధర్మంలో భాగంగా మేము హిందూ మతం మీద దాడి జరిగినా, హిందూ మతాల దేవుళ్ళపైన ఎవరిని కించపరిచినా ఊరుకునే ప్రసక్తే లేదు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ లాభాల కోసం, వీళ్ళ కుట్ర కోసం మా దేవునితో ఆడుకుంటాం మాత్రం కబర్దార్ తాట తీసేస్తాం. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే మాత్రం దీని మీద సీరియస్గానే ఈరోజు చైర్మన్ గారు కూడా అవాక్యారు చూసి ఆ గేమ్ చూసి ఇది ఇటువంటి నేరగాలు ఉన్నారనేసి. కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయమని స్పీకర్కి ఆర్డర్స్ ఇచ్చారు. కేసు నమోదు చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, దేశానికి చూపిస్తాం, ఇటువంటి వాళ్ళు చేస్తే ఇలా చూపిస్తామని ఆ యాప్ని డిలీట్ చేయిస్తాం. కూడా భవిష్యత్తులో కూడా ఈ వెంకటేశ్వర స్వామి కాదు, హిందూ మతాల గుళ్ళపైన ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అంద వ్యవస్థను కోరుతున్నాం. సార్, మేము అంటే యాప్ నిర్వాహకులు దీని మీద డబ్బులు కూడా వసూలు చేసినట్లు సమాచారం, అది ఏ రకంగా జరిగిందని భావిస్తుంది? చూపించాను సార్. మనం దర్శనం చేసుకుని ఈ దర్శనం చేసుకున్నాక పక్కన 1141 అంటే $1141 మీరు దీంట్లో ఉండిలో వేస్తే మీకు పుణ్యం వస్తుందని చెప్పి కూడా ఆల్మోస్ట్ దాదాపు $10,000 దాకా డబ్బు కూడా వసూలు చేసిన సమాచారం ఉంది. దాని ఎవిడెన్స్ కూడా మనం ఇందాక టీటీడీ చైర్మన్ గారికి ఇచ్చి ఆయన కూడా షాక్ అయ్యారు, ఏంది ఇలాగ వసూలు చేస్తారనేసి. దీని మీద ఆల్రెడీ ఇంకా మీడియా గురించి అన్ని విషయాలు ఇచ్చాను. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకునే బాధ్యత టీటీడీ మీద ఉంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటివి ఎంకరేజ్ చేయరు, ఇలాంటి ప్రోత్సహించరు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తారని చెప్పి కూడా చైర్మన్ గారు హామీ ఇచ్చారు. శ్రీవారి ఆలయాన్ని, స్వామివారిని ఒక ఆట వస్తువుగా చిత్రీకరించడం పట్ల మీరు ఆందోళనలు ఏమైనా చేపట్టబోతున్నారు? బాధాకరం అండి. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఇష్యూ తీసుకోవాలి. దీనివల్ల సెక్యూరిటీ రీజన్స్ వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే కాకుండా ఉగ్రవాదులు కానివ్వండి, నేరగాలకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలా వెళ్ళాలి, తిరుమలకి ఎలా వెళ్ళచ్చు ఒక అవగాహన వస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే ఇవన్నీ ఆపాలి. కాబట్టి దీన్ని ఇక్కడితో ఇలాంటివన్నీ అరికట్టితే భవిష్యత్తులో ఇలాంటి పునరుద్ధరణ కాకుండా ఉంటే హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి ఈ ఒక విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకొని ఈరోజు దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. సైబర్ నేరగాళ్ళు తిరుమల శ్రీవారి ఆలయం మీద ఒక గేమ్ యాప్ను రూపొందించడమే కాదు, దాని ద్వారా $10,000 వరకు అక్రమంగా కలెక్ట్ చేశారని, స్వామివారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తాము ఊరుకునేది లేదని జనసేన నేత కిరణ్ రాయలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా ఆయన ఎవరైతే యాప్ రూపొందించారో వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 TV, తిరుమల.